యాకోబు కుమారుడైన యోసేపు అనగానే అతను రాజయ్యాడు, సింహాసనం అధిష్ఠించాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. తన తండ్రికి ఉండిన 12 మంది కుమారులలో కూడా 12 మంది అంటే 11 మంది చేయలేని కార్యాలు యోసేపు నెరవేర్చాడని, యోసేపు అనగానే 24 క్యారెట్ల బంగారం అని, యోసేపుని గురించి చాలా డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఈ రాత్రి ఒక చిన్న మాటని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనం చదివిన వచనంలో 39వ అధ్యాయంలో ఇంచుమించు 4 సార్లు దేవుడు యోసేపుకు తోడున్నాడు అనే మాటలు కనపడతాయి. 39వ అధ్యాయం 2వ వచనం, 39వ అధ్యాయం 3వ వచనం, 39వ అధ్యాయం 21వ వచనం, 23వ వచనం. 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను. 3 యెహోవా అతనికి తోడై ఉండెను. 21 యెహోవా యోసేపునకు తోడై ఉండి. 23 యెహోవా అతనికి తోడై ఉండి. ఇందులో దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు అనే మాటలు 4 సార్లు కనపడుతున్నాయి. 8వ కీర్తన 5వ వచనంలో ఒక చిన్న మాట చదువుకున్నాం. 8వ కీర్తన 5వ వచనంలో నీవు నరపుత్రుని మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. 8వ అధ్యాయం 5వ వచనం, 4, 5 వచనం. నీ మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. మనుషుని జ్ఞాపకం చేసుకోవడమే గొప్ప, జ్ఞాపకం చేసుకోవడమే కష్టం, మనిషిని గుర్తు చేసుకోవడమే ఘనం అని లేఖనంలో చూస్తాం. అలాంటిది ఓ మనిషికి దేవుడు ఎలా తోడుకుంటాడు? ఎలా తోడున్నాడు? ఓ ఆత్మగా తోడున్నాడా? ఒక మనిషిగా తోడున్నాడా? లేదా ఒక వాక్కుగా తోడుకున్నాడా? ఒక ఊపిరిగా తోడున్నాడా? కళలో తోడున్నాడా? జ్ఞాపకాలలో తోడున్నాడా? ఎలా తోడున్నాడు దేవుడు యోసేపుకు? ఆ మాటలు చదవగానే బాగుంటుంది. యెహోవా యోసేపుకు తోడై ఉండేను. మనకు కూడా అనిపిస్తుంది దేవుడు నాకు తోడుకుంటే బాగుంటుందని. ఆ వచనం చదివే ప్రతి ఒక్క వ్యక్తి ఆశపడతాడు, నాకు కూడా అలా తోడై ఉంటే బాగుంటుంది, తోడై ఉంటే బాగుంటుంది. భూమి మీద ప్రతి వ్యక్తి కోరుకునేది అదే, దేవుడు నాకు తోడుకుంటారు, నేను ఎలాంటి వ్యక్తినైనా, నా జీవితం ఎలాంటిదైనా ముందు దేవుడు నాకు తోడుకుంటారని ఆశపడతారు. ప్రతి ఒక్కరి కనబడని కోరిక అదే. మనం దండం పెట్టుకున్నా, మొక్కుబడి చేసుకున్నా, మొక్కులు చేసుకున్నా, ఏం చేసుకున్న మనిషి యొక్క ఆశ దేవుడు తోడుండాలి, తనకు తోడుండాలి. సరే, వచనంలో యోసేపుకు 4 సార్లు దేవుడు వక్కాణించి అంటే మరి చెప్పాలనుకుంటున్నారు. 4 సార్లు నేను యోసేపుకు తోడున్నాను, నేను యోసేపుకు తోడున్నాను, నేను యోసేపుకు తోడున్నాను, నేను యోసేపుకు తోడున్నాను. మనిషికి తోడుండడమే కష్టం, దేవుడు మనిషికి తోడుండడమే చాలా ఆశ్చర్యం. ఆ మాట చెప్తే చాలు, ఆ మాట చెప్తేనే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కసారి చెప్పాల్సింది 4 సార్లు ఎందుకు చెప్పారు దేవుడు? దేవుడు ఒక్క మాట పలుకుతారు, 2వ సార్లు పలుకుతారు, ఇంకంతే. అలాంటిది నేను యోసేపుకు తోడున్నాను అని 4 సార్లు చెప్పడం ఆయన ఉద్దేశం ఏంటి? 2వ వచనం తర్వాతనే వెంటనే మరలా యెహోవా యోసేపుకు తోడై ఉండేనంటుంది. ఆ మాట మాట్లాడకుండా కంటిన్యూషన్ చేయొచ్చుగా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడికు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. మరలా యెహోవా అతనికి తోడై ఉండెను. ఇదంతా ఎందుకు? ఒక్క మాటలో చెప్తే మనం అర్థం చేసుకోలేమా? ఒక మాటలో చెప్తే మనకు అర్థం కాదా? మనం నమ్మమా? ఆ మాట మనం తీసుకోలేమా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అక్కడ 2 పదాలు ఉన్నాయి, నరుడు వేరు, జీవాత్మ వేరు. మిగిలిన జంతువులు, పక్షులు, పురుగులు, సముద్ర జలచరములు ఇవన్నీ జీవము కలిగినవే. 1వ అధ్యాయం అంతట్లో చూస్తాం, జీవము కలిగి చలించు వాటిని సముద్రం పుట్టించుగాక, భూమి పుట్టించుగాక,
అని పలుకుతూ వచ్చారు దేవుడు. జంతువులు పుట్టినాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు పుట్టినాయి, భూమి మీద ప్రాకి పురుగులు పుట్టినాయి, సముద్రంలో ఉండే పెద్ద పెద్ద చేపలతో సహా అన్నింటినీ దేవుడు జీవము కలిగి చలించు వాటినిగా చేశాడు. అంటే వాటిలో జీవం ఉంది, ప్రాణం ఉంది. 2వ అధ్యాయం 7వ వచనంలో మనిషిని నిర్మించినప్పుడు దేవుడైన యెహోవా నేల వంటి నుండి నరుని నిర్మించి ఆ నరుని నాసికారంధ్రములలో తన జీవము ఊదగా, జీవము ప్లస్ తన ఆత్మ, జీవము ప్లస్ వాయువు. వాయువు అంటే గాలి లేదా ఊపిరి, దేవుని బ్రీత్, దేవుని ఊపిరి. The Lord breathed out his life into the nostrils of the dust. మట్టితో నిర్మింపబడిన బొమ్మలోనికి తన ఆత్మను నింపాడు. అంటే అమాంతం దేవుని ఆత్మని మనిషిలో నింపేశాడు. ఎందుకు దేవుడు మనిషిని అంత స్పెషల్గా చేసుకున్నాడు? ఒక జంతువులా చేయకుండా, ఓ పక్షిలా చేయకుండా, ఒక పురుగులాగా చేయకుండా. మనం అనుకుంటాం మన జీవితంలో కలిగే పరిస్థితులను బట్టి చూసి నా బ్రతికి ఇలాంటిది అని పలానా వాటితో మనల్ని పోల్ చేసుకుంటాం. మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి, మనం చూసే పరిస్థితులను బట్టి నా జీవితం అలా, ఆ జంతువులా ఉంది, ఆ పురుగులా ఉంది, ఆ పక్షిలా ఉంది అని పోల్ చేసుకుంటాం. కానీ దేవుడు మనల్ని జంతువులలాగనో, పక్షుల్లాగనో, పురుగులలాగనో చేయలే. తన ఆత్మని, సాక్షాత్తు దేవుని ఆత్మనే మనిషిలో నింపాడు. ఎందుకనంటే మనిషిలో తాను ఎల్లప్పుడూ నివసించాలని ఆశపడ్డాడు. 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 2వ వచనంలో 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు, ఏది దేవుని స్వరూపం? మన కళ్ళు, ముక్కు, చెవి, నోరు ఇది కాదు దేవుని స్వరూపం. దేవుని రూపము, దేవుని పోలిక, వాక్యము, ఆత్మ, దేవుడు. ఆ ఆత్మని మనయందు, పరిశుద్ధమైన ఆత్మను మనయందు నింపి జంతువుల కంటే మనల్ని ప్రత్యేకపరచాలని ఆశపడ్డాడు. పక్షుల కంటే, పురుగుల కంటే మనల్ని ప్రత్యేకపరచాలని ఆశపడ్డాడు. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడం గురించి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే 39వ అధ్యాయంలో యోసేపు జీవితంలో చూస్తాం. ఇంకా అనేకులకు తోడుగా ఉన్నారు. కానీ రాత్రికి యోసేపుకు దేవుడు ఎలా తోడుగా ఉన్నారు, ఎందుకు తోడుగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు తోడుగా ఉన్నారు, ఏ ఫామ్లో అంటే ఏ ఆకారంలో తోడుగా ఉన్నారనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. లేఖనంలో నుంచి కొన్ని చాలా వాక్య వచనాలు ధ్యానం చేసుకుంటూ ఎందుకు, ఎలా దేవుడు యోసేపుకు తోడున్నాడు అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. నాతో కలిసి మీరు కూడా స్టడీ చేయండి ఆ వచనాన్ని, యోసేపు జీవితాన్ని. యోసేపుకు దేవుడు ఎందుకు తోడున్నాడు? మీరు ఎక్కడైనా యోసేపు జీవిత చరిత్రను చదివినప్పుడు యోసేపు నాకు లోబడ్డాడు, ఈ మాటలు మీరు చదివినట్లు గుర్తుందా? యోసేపు దేవునికి చాలా విధేయుడు, ఆ మాట ఎక్కడన్నా కనపడిందా? యెహోవా అతనికి చెప్పిన మాట, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు యోసేపు ప్రవర్తించాడు, దేవునికి భయపడేవాడు. ఈ మాటలు ఎక్కడైనా యోసేపుని గురించి కనపడతాయా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి అనే విశ్వాస వీరుల జాబితాలో యోసేపు పేరుంది. తన సహోదరులు తన గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేటప్పుడు నేను దేవునికి భయపడవాడను, ఇంకా 2 మాటలే కనపడతాయి. ఇంకెక్కడ కూడా అబ్రహాముని గురించి దేవుడు చెప్పేటప్పుడు నీ తండ్రి అయిన అబ్రహాము నేను విధించిన కట్టడలు, నియమములు, ఆజ్ఞలు, విధులు అసలు తప్పకుండా పాటించాడని అబ్రహాము గురించి మాట్లాడాడు దేవుడు. దావీదుని గురించి మాట్లాడేటప్పుడు అతడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడని రాయబడి ఉంది. సొలొమోను గురించి, ఇంకా అందరి భక్తులందరిని గురించి, మోషే దేవునికి నమ్మకమైన వాడని, మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడని, అంటే వాక్యపరంగా భక్తులందరి జీవితములలో వారు ఫలానా వాక్యం అనుసరించారని, ఫలానా మాటను అనుసరించారని, ఫలానా ఆజ్ఞకు భయపడ్డారని కనపడుతుంది. కానీ యోసేపు గురించి ఎక్కడ ఏ స్క్రిప్చర్ కనపడదు. యోసేపు ఫలానా దేవుని మాటకు లోబడ్డాడు, ఫలానా సమయంలో దేవుడు చెప్పిన ఫలానా ఆజ్ఞకు లోబడ్డాడు, ఫలానా విషయంలో దేవుడికి విధేయుడయ్యాడని ఎక్కడ యోసేపుని గురించి కనపడలేదు. అలాంటప్పుడు మరి దేవుడు యోసేపుకి ఎలా తోడున్నాడు? మనం అనుకుంటాం
మనం ఎలాంటి వారమైనా, మనం ఎటువంటి వారమైనా ఆయన దేవుడు కాబట్టి మనం మంచి చేయాలి అనుకుంటాం. మనిషిలో కనబడని ఆశ, అది పైకి కనపడని ఆశ, కానీ ప్రతి మనిషిలో ఉంటుంది. నేను ఎలాంటి వాడినైనా, నేనేం చేసినా, నా బ్రతుకు ఎలాంటిదైనా దేవుడు నాకు తోడు ఉండాలి. నా అవుట్కమ్ని బట్టి కాదు, అంటే నేను ఎలా ప్రవర్తిస్తున్నానో ఆ ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే నాకు తోడు ఉండాలి, ఆ ప్రవర్తన ఆయనకి కష్టమైతే ఆయన తోడు ఉండడు అని ఆశపడం. స్వార్థంగా నేను ఎట్లున్నా కానీ, నేనేమై ఉన్నా కానీ దేవుడు నాకు తోడు ఉండాలి అనుకుంటా. కానీ అక్కడే పొరపడుతున్నాం. పరిశుద్ధ గ్రంథము చెప్పేది ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడు ఉండాలనంటే ఆ వ్యక్తి దేవుని మార్గంలో నిలబడాలి. దేవుడు ఏం ఆశపడ్డాడో, దేవుడు ఏం కోరాడో, అసలు దేవుని మార్గం ఏంటో, ఆ మార్గము, ఆ ఆలోచనలు, ఆ విధులు దేవుని ఇష్టానుసారంగా ఉంటేనే దేవుడు తోడు ఉంటాడు. లేకపోతే తోడు ఇంకా దానికి ఎన్నో కాంప్రమైజ్, ఇంకా అడ్డదారులు లేవు, దొంగదారులు లేవు, ఇంకేదారులు లేవు. దేవుడు ఒక మనిషికి తోడు ఉండాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుడికి భయపడాలి, దేవుడి మార్గంలో ఉండాలి. దేవుడు యోసేపుకు తోడున్న కారణములలో ఒక్క కారణం, చాలా కారణాలు ఉన్నాయి, ఒక్క కారణాన్ని రాత్రి ధ్యానించుకొని ముగించుకుని. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 19వ వచనం. ఆ వచనాన్ని కొంచెం వివరంగా ధ్యానం చేసుకున్నాం. 105వ కీర్తన 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. Until the time that his word came, the word of the Lord tried him. మనకి అర్థమయ్యే భాష ట్రై. నేను నిన్ను ట్రై చేస్తాను, నేను నిన్ను టెస్ట్ చేస్తాను అంటాం కదా, అలాగా. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఏంటి దాని అర్థం? ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, దేవుడు చెప్పిన మాట యోసేపు నెరవేర్చేంత వరకు దేవుడు యోసేపుని పరీక్షిస్తున్నాడా? ఆ వచనం మీకు అర్థమైందా? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు యోసేపును అతన్ని పరిశోధించుచుండెను. ఈ వచనంలోనే 2, అతడు, యెహోవా వాక్కు. ఆ అతడు ఎవరు? యెహోవా వాక్కు అంటే దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని ప్రవచనం, దేవుని వాగ్దానం అన్న. అతడు అంటే ఎవరు అక్కడ? దేవుడా, యోసేపా? Until the time that his word came, the word of God tried him. అతడు చెప్పిన సంగతి అంటే ఒకటి, దేవుడు చెప్పిన సంగత లేక యోసేపు చెప్పిన సంగత? ఇప్పుడు దేవుడు యోసేపుకు కలలిచ్చాడు గుర్తుందా? సూర్య చంద్ర నక్షత్రములు యోసేపుకు మొక్కినట్లుగా, ఇంకా యోసేపు పొలంలో ఉండినప్పుడు ఆ పొలంలోని పనులన్నీ లేచి యోసేపుకు నమస్కరిస్తున్నట్లుగా. ఇది ఒక దర్శనం, ఇది ఒక వాగ్దానం, ఇది ఒక ప్రవచనం యోసేపు జీవితంలో. అతడు శ్రమ పెట్టబడక మునుపు, శ్రమల గుండా పోక మునుపు యోసేపుకు దేవుడిచ్చిన ప్రవచనం అందాం, దర్శనం అందాం, వాగ్దానం అందాం, కళ అందాం. ఈ సంగతి నెరవేరు వరకు దేవుని వాక్యం యోసేపును పరిశోధిస్తూ ఉన్నారా? నంబర్ 1. నంబర్ 2, దేవుడు ఒక వ్యక్తికి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటని ఆ వ్యక్తి నెరవేర్చేంత వరకు, అది ఎంత కాలమైన సాగనివో, ఆ మాట నెరవేర్చేంత వరకు ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో ఆ వాక్యం మనం మర్చిపోయి ఉండొచ్చు, ఆ వాక్యం మనకు గుర్తుండకపోవచ్చు. కానీ పలానా వాక్యం మనం విన్నప్పుడు మనం ఒక తీర్మానం చేసుకుంటామే. వాక్యం విన్నాక తీర్మానం చేసుకుంటాం కదా, దేవా నువ్వు నాకు ఇలా మాట్లాడావు, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తానని ఒక తీర్మానం అనుకుంటాం. ఆ తీర్మానాన్ని మనం చేసుకొని మర్చిపోయి చాలా చులకనగా వదిలేస్తాం. దానంతా పట్టించుకో. ప్రార్థనలో వాక్యం విన్నాము, వాక్యం అర్థమైంది, దాన్ని బట్టి ఒక ప్రమాణం చేసుకోవడం అయిపోయింది. ఇంకా రేపటికి మనకు ఆ ప్రమాణం గుర్తుండదు. కానీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మనం ఎలా ప్రతిస్పందించా,
మనం ఎలా లోబడ్డాం, అసలు మన రియాక్షన్ ఏంటి అంటే ఆ రియాక్షన్ని సదాకాలాన్ని గుర్తుపెట్టుకుంటాడు దేవుడు. రెండు విషయాలు చెప్పుకున్నాం కదా. ఒకటి, దేవుని మాట యోసేపు విషయంలో నెరవేరేంత వరకు దేవుని వాక్యం యోసేపుని పరిశోధిస్తూ ఉన్నారు. రెండు, దేవుడు మాట్లాడినప్పుడు నేను ఇలా ఉంటాను, నేను నీకు భయపడతాను, నేను నీకు లోబడతాను, నేను నిన్ను విడిచిపెట్టను, ఏ పరిస్థితుల్లో నేను నీకు అన్యాయం చేయను, నీకు ద్రోహం చేయనని యోసేపు దేవునితో చేసుకున్న ప్రమాణం. ఆ ప్రమాణాన్ని యోసేపు నెరవేరుస్తాడా లేదా, కొంతకాలం నెరవేర్చి మర్చిపోయి మరి విడిచిపెట్టేస్తాడా అని ఆ ప్రమాణాన్ని చివరి వరకు, యోసేపు చివరి క్షణము వరకు, చనిపోయేటప్పుడు కూడా చివరి మూమెంట్ వరకు దేవుడు యోసేపుని పరిశోధిస్తూ 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 వచ్చాడు. దేవుడు యోసేపుకు చెప్పిన మాట ఏంటి, యోసేపు దేవుడితో చెప్పుకున్న మాట ఏంటి? దేవుడు యోసేపుకు చెప్పిన మాట అంటే కలలు అనుకుందాం. నేను నిన్ను అలా చేస్తాను, ఇలా చేస్తాను అని అబ్రహాంతో చెప్పాడు కదా. ఆకాశ నక్షత్రాల్లాగా ఉంటారు నీ సంతానం, ఇసుక రేణువుల్లాగా ఉంటారు నీ సంతానం అని అబ్రహాంతో మాట్లాడాడు. యోసేపుతోనేమో నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు అందరూ నీకు తల మంచి నమస్కారం చేస్తారని యోసేపుతో మాట్లాడాడు. ఈ మాటలు నెరవేరుతాయని, ఈ మాటలు నెరవేర్చాలని యోసేపుని టెస్ట్ చేస్తా ఉన్నాడా? ఈ వాగ్దానం నెరవేరేంత వరకు యోసేపుని పరీక్షిస్తున్నాడా దేవుడు? మన జీవితంలో మనం దేవుడితో చేసుకునే ప్రమాణం, దేవుడు మనతో చేసే ప్రమాణం. మనతో చేసే ప్రమాణం ఆయన మాటే. దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే అది ఆయన ప్రమాణమే. ఇట్స్ నాట్ జస్ట్ ఎ నార్మల్ వర్డ్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ సింపుల్ వర్డ్. సాధారణమైన మాట కాదు. దేవుడు మనతో మాట్లాడే ఏ మాట అయినా అది ప్రవచనమే. దాన్ని మనం అలా ప్రవచనంలా తీసుకుంటే ప్రవచనం, ఊరికి విసిరి పారేస్తే అది అలానే పోతుంది. దేవుని వాక్యాన్ని మనం ఎలా తీసుకుంటే అలాగే. సరే, యోసేపు దేవునితో ఏం ప్రమాణం చేసుకున్నాడు? ఆదికాండం 37వ అధ్యాయంలోనికి వస్తే ఇదే యోసేపు జీవితముల గురించి కొన్ని వచనాలు ఇందులో కనపడతాయి. 37వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం. ఆ వచనం అంతా కూడా చదివితే మనకు అర్థమవుతుంది. 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్ద నుండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనువును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే 3వ వచనంలో కనబడుతుంది. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారుడు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. ఎందుకు యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు? యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు ఎందుకు? సుందరుడనా, అందంగా ఉంటాడనా, రూపవంతుడనా, మంచి ఎత్తరనా, మంచి జ్ఞానం కలవాడనా? యాకోబు యోసేపును ఎందుకు ఇష్టపడ్డాడు? దేవుడు ఇష్టపడి తోడుగా ఉన్నాడు. యాకోబు ఇష్టపడి మరి సంవత్సరానికి ఒకసారో, నెలకోసారో, 3 నెలలకోసారో రంగురంగుల అంగి కుట్టించేవాడు యోసేపు మాత్రమే, మిగిలిన ఎవరికి కాదు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు కుట్టించేవాడో మరి. యోసేపుకు మాత్రం తరచు కుట్టించేవాడంట, విచిత్రమైన రంగురంగుల అంగి కుట్టించేవాడంట. ఎందుకు యాకోబుకి యోసేపు అంటే అంత ప్రేమ? తన ప్రియమైన భార్య కుమారుడనా, లేక కడసారి వాడనా? ఇవేవి కాదు కారణాలు. ప్రియమైన భార్య కుమారుడు అంటే ఇంకో కుమారుడు ఉన్నాడు, బెన్యామీను ఉన్నాడు. బెన్యామీనుని ఎక్కువ ప్రేమించాలి. కడసారి కుమారుడు అంటే కడసారి కుమారుడు యోసేపు తర్వాత ఇంకో కుమారుడు ఉన్నాడు. మరి ఆ ప్రేమంతా బెన్యామీను మీదకే పోవాలి. అలా కాకుండా యోసేపుని ఎందుకు ఎక్కువ ప్రేమించాడు అంటే ఆ కారణం 2వ వచనంలోనే మనం చదువుతాం. యోసేపు చెడుతనాన్ని విసర్జించేవాడు. వారి చెడుతనంలో వచ్చిన సమాచారం తండ్రి యొద్దకు వచ్చి తెచ్చుచూ ఉండేవాడు. తన కుమారులందరిలో మరి వారందరిలో చెడు అంటే ఏంటో గుర్తించిన వారు ఉన్నారో లేదో తెలియదు.
వాళ్ళు చేస్తున్నది మంచా తప్ప, మంచా చెడా, రైటా రాంగా, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వారికి తెలుసో తెలీదో మనకు తెలియదు. కానీ వారు ఏం తప్పు చేసినా, నాన్న వాళ్ళు తప్పు చేశారని ఆ సమాచారం తీసుకొచ్చి తండ్రి యొద్దకు చేరవేసేవాడు. ఎందుకు అనంటే యోసేపు కూడా, యాకోబు కూడా సేమ్ చెడుతనాన్ని విసర్జించిన వాడు. సేమ్ యాకోబు మనసు దేవుడి విషయంలో ఎలా ఉండేదో యోసేపు మనసు కూడా దేవుడి విషయంలో అలా ఉండి చెడుతనాన్ని చూసి రాజీ పడగలిగేవాడు కాదు. పోనీలే మా అన్న వాళ్ళే కదా, పోనీలే మా తమ్ముడే కదా, పోనీలే ఒక్కసారికి తీసేద్దామని రాజీ పడే బుద్ధి లేదు యోసేపులో. అందుకు ఇష్టం యాకోబుకి యోసేపు అంటే. గమనించండి, అబ్రహాం దీవెన ఇస్సాకు మీదకి వచ్చింది. అబ్రహామును దీవించాలంటే ఇస్సాకు ద్వారా దీవించాలి. ఇస్సాకును దీవించాలంటే తన కుమారుల ద్వారా. ఆ కుమారులు ఎవరు? ఇస్సాకు కుమారులు ఏశావు, యాకోబు. ఆ ఇద్దరిలో యాకోబుని ఎన్నుకున్నాడు. మరి ఇప్పుడు యాకోబుని ఆశీర్వాదించాలంటే యాకోబు కుమారులలో ఎవరిని ఆశీర్వదించాలి? ఎవరి ద్వారా తన దీవెని పంపాలి? మొత్తాన్ని దీవించాలా? కుదరదు. అందుకని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మందిని దాటుకుంటూ వచ్చి ఆ యాకోబుకు చేసిన వాగ్దానాలన్నీ ఎవరి విషయంలో నెరవేర్చాడు? యోసేపు విషయంలో నెరవేర్చాడు. ఎంతమందిని దాటుకుంటూ వచ్చాడో చూడండి. ఏమే మొదటి కుమారుడి మీద దీవెన కలగలేదే, 5వ కుమారుడి మీద దీవెన కలగలేదే, 4, 2, 3, 6, 7, 1 నుండి 11 అంటే చిన్న సంఖ్య అయితే కాదు కదా. వాళ్ళందరినీ దాటుకుంటూ వచ్చి 12, ఆ చివరి వాడు 11 వాడు యోసేపును దేవుడు ఎంత ఇష్టపడ్డాడో. కారణం ఏంటంటే తన తండ్రి బాల్యం నుండి నేర్పిన మాటలో తన హృదయంలో తండ్రిని చూడగా వచ్చిన గ్రహింపుగానే బాల్యంలోని దేవుడితో తీర్మానం చేసుకున్నాడు, నేను చెడుతనమని అంటకూడదు. తన తండ్రి బోధన వలన నేను చెడుతనమని అంటకూడదు. పరిచయం లేక కాదు, ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు చేస్తూ ఉన్నారు. అమ్మో అదేంటో నాకు తెలియదు, నేను రుచి చూడలేదే కాబట్టి నాకు తెలియదు అంటానికి లేదు. అన్నదమ్ములు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు చేయడం చూస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళందరిలో కూడా తనని సపరేట్ చేసుకున్నాడు. యాకోబే అంటాడు, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీద చిరకాల పర్వత మంచు వలె నా దీవెనలు, నా తండ్రి దీవెనలు అన్ని యాకోబు మీదకి వస్తాయి. 49వ అధ్యాయం 26 వచనం. ఇది యోసేపుని గురించిన ఆశీర్వాదం. 49:26. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైనే చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి ఎవరి మీద? యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. ఎన్ని దీవెనలు? నీ తండ్రి దీవెనలు పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతములన్నిటికంటే హెచ్చుగా ఉన్నాయి. అవన్నీ యోసేపు నడినెత్తి మీదకి వస్తాయి. ఎందుకు? తన సహోదరులందరిలో నుండి వేరుపరచుకునే. పరిశుద్ధత అంటే వేరుపరచుకోవడం. రాజీ లేదు పరిశుద్ధతలో. చూసి చూడనట్టు పోవడం, మొహమాన్ని అణిగిపోవడం, ఇవేం లేవు పరిశుద్ధత. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ రెండు ఉండకూడదు. అవి ఉన్నాయంటే ఉంటే దేవుడు, లేకపోతే లోకం, అంతే. దాని విషయంలో ఎవరినైనా దేనినైనా వదులుకోవాల్సిన అవసరం వస్తుంది. తన సహోదరులందరినీ వేరు చేసేసుకున్నాడు యాకోబు. యోసేపు ఎంతకాలం అని వేరు చేసుకుంటాడు? బాలుడిగా ఉన్నప్పుడు అంటే ఏదో చిన్నపిల్లవాడు కాబట్టి ఏదో ఒక తీర్మానం చేసేసుకున్నాడు. యవన కాలంలో కూడానా, కొంచెం వయసు పెరిగిన తర్వాత కూడానా, వృద్ధుడైన తర్వాత కూడానా. అందుకని దేవుడంట యోసేపు చేసుకున్న ఆ తీర్మానం, యోసేపు చేసుకున్న ఆ ప్రమాణాన్ని దేవుడు యోసేపు తోడుగా ఉండి పరీక్షిస్తూ పరిశీలన చేస్తూ ఎక్కడన్నా తప్పిపోయే సందర్భం రాగానే, ఇదిగో పలానా సమయంలో తీర్మానం తీసుకున్నావే, నిలబడవా? ధైర్యం చాలట్లేదా? శక్తి చాలట్లేదా? బుద్ధి చాలట్లేదా?
ఎందుకంటే దేవుని వాక్యం యోసేపుకు తోడుగా ఉంది. యోసేపు దేవునితో చేసుకున్న మాట యోసేపుకు తోడుగా ఉంది. ఈ రెండు మాటలు యోసేపును యథార్థంగా నడిపించినాయి. వృద్ధాప్యంలో చివరి వయసులో, అంటే వృద్ధాప్యం కాదు, 30వ ఏట సింహాసనం ఎక్కాడు. రాజుగా పరిపాలిస్తుండిన కాలంలో కూడా తన సహోదరుల ఎదుట నిలబడి గుండెల మీద చేసుకొని ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏంటంటే, నేను దేవునికి భయపడేవాడిని. మీరు నాకు కీడు చేశారని నేను మీకు కీడు చేస్తానని బాధపడద్దు. అసలు మీరు నా విషయంలో భయపడొద్దు, నేను దేవునికి భయపడేవాడిని. మీరు నన్ను ఇక్కడ తీసుకొచ్చారనుకుంటున్నారని బాధపడుతున్నారని బాధపడద్దు. మీకోసం, మనందరి కోసం దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ముందుగా దేవుడు నన్ను దర్శించాడు. ఎందుకు అని అంటే మీ క్షేమం కోసం దేవుడు నన్ను దర్శించాడు. నేను దేవునికి భయపడేవాడిని. చివరి వరకు దేవుని మాట, దేవునితో తను చేసుకున్న మాట తోడుగా ఉన్నాయి. అందుకే మరణ కాలంలో తన సహోదరులను పిలిచి చెప్తాడు, ఇదిగో నేను మరణమైపోతున్నాను, కానీ ఒక దినాన దేవుడు వస్తాడు మిమ్మల్ని విడిపించడానికి. అప్పుడు నా ఎముకల్ని కూడా విడిచిపెట్టద్దు, నా ఎముకల్ని కూడా తీసుకుపోతాడు. ఇది మరణకాలంలో చివరి లాస్ట్ విష్ అంటారు కదా, చివరి కోరిక, చివరి ఆశ అంటారు కదా. ఆ ఆశ ఏంటో తెలుసా? నా ఎముకల్ని కూడా తీసుకోకపోండి. ఎవరైనా అలా కోరుతుంది కదా, మీరు కొట్టుకోవద్దు, హాయిగా ఉండండి, నేను సంపాదించిన ఆస్తి అంతా మీరు పంచుకోండి, నా పిల్లల్ని బాగా చూడండి. ఇవి కదా చివరి కోరికలు అంటే. పలానా ఎక్కడెక్కడో నేను దాచిపెట్టాను, దాన్ని మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి, మరి ఇతరులు ఎవరైనా, అన్యులు ఎవరైనా దక్కించుకుంటారేమో, నా పిల్లల్ని బాగా చూడండి, నా కుటుంబాన్ని బాగా చూడండి. ఇవి కాదు యోసేపు కోరిక, దేవుని మాట. దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుడితో ప్రమాణం చేసుకున్నాను. ఆ మాటను బట్టి నా ఎముకల్ని కూడా ఉంచొద్దు, నా ఎముకల్ని కూడా తీసుకొని పోండి. చివరి క్షణం వరకు యోసేపుకు దేవుడు తోడున్నాడు. యోసేపుకు దేవుని మాట తోడుగా ఉంది. దేవుని మాట అంటే దేవుడే, దేవుని మాట అంటే దేవుని ఊపిరి. ఇంకో మాట చదువుగా 39వ అధ్యాయం, ఇందాక చదివాం కదా, ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకై ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. ఈ 4 వచనాలు, 2, 4, 2వ వచనం, 3వ వచనం, 21వ వచనం, 23వ వచనంలో యెహోవా అతనికి తోడుగా ఉండేననే మాట ఉంది కదా. The Lord was with Joseph. The Lord was with Joseph. With అంటే తో, నాతో కూడా, నీతో కూడా, తనతో కూడా, ఆమెతో కూడా, with him, with her, with us, with them. With అంటే తో. మూల భాషలో హీబ్రూలో విత్ అంటే ఎయిత్, ఎయిత్ అనే మాట ఉంది. ఎయిత్ అంటే సోనియ, ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయేటట్లు, ఆత్మలో ఆత్మగా కలిసిపోయేటట్లు. నియర్నెస్, నియర్, బిఫోర్ అండ్ అమాంగ్, విత్, బై, బిఫోర్. ఎయిత్ అంటే దేవుడు యోసేపుకు, ఆ యోసేపులో కలిసిపోయి, యోసేపుతో ఏకీభవించి, యోసేపుతో కలిసిపోయి, యోసేపుతో కూడా ఉన్నాడు యాజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తిలా. అందుకే 39వ అధ్యాయంలో 9వ వచనంలో తన యజమానురాలి విషయంలో, యజమానురాలు పాపమునకు ప్రేరేపించినప్పుడు యోసేపు ఇచ్చే సాక్ష్యం అదే 9వ వచనంలో. కాబట్టి నేనెట్లెంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానుని భార్యతో అనే అవకాశం ఉంది, అనుకూలత ఉంది, పరిస్థితులన్నీ తన కొరకే సమకూడినాయి. కానీ యోసేపు బాధ్యత తీసుకున్నాడు, యథార్థతను తీసుకున్నాడు. నాతో కూడా ఉండిన దేవునికి నేను ఎలా ద్రోహం చేయగలను? యు ఆర్ ఎ థర్డ్ పర్సన్, మూడో వ్యక్తివి నువ్వు. నాతో కూడా ఉండిన ఆయన, నాలో ఏకమైపోయిన ఆయన, నా వెంటనే నడుస్తూ ఉండిన ఆయన, నా వెనువెంట ఉంటున్న ఆయనకి నన్ను ఎలా ద్రోహం చేయమంటావు? హౌ కెన్ ఐ డూ దాట్? అందుకు యోసేపు వెనకడేసి
పారిపోయేను ఆ వచనంలో ఉంటుంది, కింద వచనంలో 11వ వచనం 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో సైన్యమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. పారిపోయాను అనే మాట దగ్గర లూస్ అనే మాట ఉంది. లూస్ అంటే వేటగాని చేతిలో నుండి పక్షి తప్పించుకొని పారిపోతుంది చూడండి. ఇప్పుడు ఒకవేళ సడన్గా ఇక్కడ పాము పడింది అనుకోండి, మనం ఎలా చేస్తాం? శుభ్రంగా అన్నీ సర్దుకొని మైక్ సెట్ బట్టలు అన్నీ సర్దుకొని వేస్తామా? పిల్లలు కూడా పట్టించుకోం. విత్ ఇన్ 1 సెకండ్లో బయట ఉంటాం పోయి. అవునా? మీరు అలా వెళ్ళలేదు అంటే భయం లేదు. వేటగాని చేతిలో నుండి పక్షి సెకండ్స్లో పరిగెత్తుతాను. పక్షి ఎలా ఎగిరిపోతుంది? అట్లా స్ప్రింట్ అయిపోయాడంట. జాగింగ్ వేరు, వాకింగ్ వేరు, రన్నింగ్ వేరు, స్ప్రింటింగ్ వేరు. స్ప్రింటింగ్ అంటే ఇంకా గాలి చూసుకుంటూ అసలు కనపడా ఇంకా అలా స్ప్రింట్ అయిపోయాడంట యోసేపు. అక్కడ నుండి నాతో కూడా దేవుడు ఉంటే చిచ్చి నేనలా ఇక్కడ అని ఒక నిమిషం కూడా ఆమె కంటికి తన రూపం కూడా కనపడకూడదు. విత్ ఇన్ సెకండ్స్లో జంప్ అనకంటే స్ప్రింట్ అవుట్ పారిపోయినాడంట అక్కడి నుంచి. కారణం దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. తను దేవుడితో చేసుకున్న ప్రమాణం తోడుగా ఉంది. ఆ ప్రమాణానికి ద్రోహం చేయలేదు. ఎందుకు ఎలా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడంటే ఇవి కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. ఈ రాత్రికి దేవుని వాక్యం యోసేపుకు తోడుగా ఉంది. ఆ వాక్యముకు యోసేపు చేసుకున్న ప్రమాణం బాగా గుర్తుంది మన జీవితంలో. దేవుడు మనకి తోడుండాలంటే కూడా మనం కూడా దేవుడితో ఒక ప్రమాణం చేసుకోవాలి. మనం దేవుడితో ప్రమాణం చేసుకోవాలి. కొంతమంది అనుకుంటారేమో, నేను ప్రమాణం చేసుకున్న తర్వాత నిలబడలేకపోతే దేవుడు కోపమిస్తాడేమో, నా మీద పగబడతాడేమో. నో, దేవుడు ఎప్పుడు పగవాడు కాదు, ఎప్పుడు సహాయకుడే. ఆజ్ఞ ఇచ్చేసి నీ చావు నువ్వు చేయగలిగితే చెయ్యి, బతకగలిగితే బతుకు, లేకపోతే నేను విడిచిపెడతానని బెదిరించేవాడు కాదు దేవుడు. He will help us. He will be with us and He will help us. 17వ అధ్యాయం 1వ వచనంలో నా సన్నిధిలో నువ్వు నిందారహితంగా నువ్వు నడుస్తూ ఉండు, నడవగలుగుతూ ఉండు, నేను ఎంతైనా సర్వశక్తిని చూపిస్తాను, నువ్వు ఒంటరివి కాదు. అందుకే దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెంటనే మనం దేవుడికి ఒక మాట చెప్పుకోవాలి. ఆ మాటే ప్రమాణం, ఆ మాటే మన జీవితంలో నెరవేరే వాగ్దానం. వాగ్దానం అంటే ఏదో సపరేట్గా క్రొత్తగా వేరే భాషలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ మనం దేవుడితో చెప్తామే ఆ మాటే ప్రమాణం. మనం దేవుడితో చేసుకుంటే తీర్మానం, ఆ తీర్మానమే ప్రమాణం. ఒకవేళ ఇంతవరకు మన మనస్సులో, మన హృదయంలో, మన రహస్య హృదయంలో దేవుడితో అలాంటి తీర్మానం, అలాంటి ప్రమాణం లేకపోతే ఈ రాత్రి ప్రభుత్వ ప్రమాణం చేస్తాను. దేవా, యోసేపుకు నువ్వు తోడున్నావు కదా, నాతో నువ్వు తోడుండాలంటే నేను మీ మాట వింటాను, నువ్వు మాట్లాడండి, మీతో నడవాలని ఒక చిన్న ప్రమాణం చేసుకున్నాను. ఆ ప్రమాణం మీరే నెరవేర్చాలి. మనం నెరవేర్చలే. ఏ మనిషి తన మాట మీద నిలబడలేదు. అసలు మనిషి నైజం, మనిషి తత్వమే కాదు తన మాట మీద నిలబడటం. మాట ఇస్తాడు కానీ దాన్ని నెరవేర్చడం మనిషి వశంలో లేదు. దేవుడు సహాయపడితే ఆ మనిషి ఆ మాట, తను మాట్లాడిన మాట అది దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. దేవుడితో యోసేపు అలా ప్రమాణం చేసుకున్నాడు కాబట్టి నీళ్లు లేని గుట్టుగా పడినా యోసేపు తోడుగా ఉన్నాడు. అన్యులకు అమ్మివేయబడినా యోసేపు తోడున్నాడు. పొతిఫర్ ఇంట్లో, విగ్రహారాధన ఇంట్లో, తనకు తెలియని అన్య ఇంట్లో ఉన్న ఆ ఇంట్లో కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉండి యోసేపు ఎక్కడ చేయబడితే అక్కడ కలిగినదంతా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అది చూసే శత్రువు కన్నుగొట్టేది. తీసుకువెళ్ళి చేయని నేరానికి ఒక నేరస్తునిగా, ఒక ద్రోహిగా, ఒక వ్యభిచారిగా, ఒక పాపిగా తీసుకెళ్లి చెరసాలలో వేశాడు. ఆ చెరసాలలో దేవుడు యోసేపుకు తోడున్నాడు. చెరసాల బంధం, రక్తం పంచుకున్న వారు కూడా చెరసాలలోకి వెళ్ళడానికి ఇష్టపడరు, కానీ చెరసాలలో కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే తను దేవుడితో చేసుకున్న ప్రమాణం. దేవుడు మనకి తోడు కావాలి. దేవుడు తోడు లేని జీవితము అగమ్యగోచరం. జీవితం మనకు సాగుతూ ఉంటుంది కానీ దానికి అర్థం ఉండదు, అర్థం ఉండదు. భక్తిలో కూడా దేవుడు తోడు లేని భక్తి ఉంది, దేవుడు తోడుండిన భక్తి ఉంది. నీది నాది ఏ భక్తి పరిశీలన చేసుకుందాం. నిజంగా దేవుడి తోడు మనం అనుభవించాలి.
మనతో ఆయన ఉన్నాడు. మనం అనుకుని భ్రమపడడం కాదు, అది చాలా ప్రమాదకరం. మనం అనుభవించాలి. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. మనం దేవుని తోడును గుర్తుపట్టాలి, మనం అనుభవించాలి. ఆ తోడు మనకి గుర్తు చేయాలి. దేవుడు తోడున్నాడు, దేవుడు తోడున్నాడు, నేను నీతో ఉన్నాను అని ఆ తోడు మనకి గుర్తు చేస్తూ ఉండాలి. మన హృదయానికి, మన రహస్య హృదయానికి, రాత్రి గడియలలో మన అంతరంద్రయానికి ఆ తోడు మనల్ని కొంచెం పురుగొలుపుతూ ఉండాలి. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు చెరసాల్లో ఉంటే, గుంటలో ఉంటే, అన్య ఇంటిలో పరదేశిగా బానిసగా ఉంటే నేను నీకు తోడున్నాను. ఆ ఒక్క మాట చాలుదా? ఎన్నో వేల వందల మాట కంటే నేనున్నాననే మాట చాలా బరువు బాధ్యత. ఉండడం ఉండకపోవడం తర్వాత సంగతి, మనుషులు చెప్పే మాట, కానీ దేవుడు చెప్పే ఖచ్చితంగా ఉంటాడు. ఆయన అన్ని కాలాల్లో ఉన్నవాడు కాబట్టి మనతో మన వెంట ఉంటాడు. ఆ తోడుని మనం సంపాదించుకోవాలి. దానికోసం మనం ప్రయాసపడాలి, కష్టపడాలి. దేవా నా తోడుండు అంటే వెంటనే రాడు. ఆయన పిలిచిన వెంటనే పలుకుతాడు. కానీ ఒక తోలు బొమ్మల, ఒక కీలు బొమ్మల మనం ఆడించినట్లుగా ఆడడం, మనం పాడినట్టు పాడడం, మనం ఎలా నడిపిస్తామని అడగడం దేవుడు చేయడు. ఆయన ఎలా నడిపిస్తాడు మనం అలా చేస్తే మనం ఎక్కడున్నా మనతో ఉంటాడు. అది చెర అయినా కానీ, అది పాతాళమైనా, నువ్వు 39లో చూస్తావు, పాతాళంలో ఉన్నా సరే నువ్వు నాతో ఉన్నా ఉంటాడు. ఆయన తోడు ఉంటాడు. దేవుడు తోడు చాలా భద్రం, చాలా క్షేమం, చాలా ఆశీర్వాదం. ఆ తోడు మన జీవితంలో సంపాదించుకోవడం, దక్కించుకుందాం. ఆ తోడు మనం సంపాదించుకోవాలంటే దేవుడికి చిన్న మాట చెప్పుకోవాలి. దేవా నేను నీతో నడుస్తాను, నేను మీ మాట వింటాను. యోసేపుని మీరు ఎలా నడిపించారో నన్ను అలా నడిపించండి. చెడుతనమునకు, చెడుకు, అపవిత్రతకు, పాపముకు మీకు హేయమైనదేదో దాంతో నేను రాజీ పడకూడదు. మీకు వేరైనదేదో నేను దాంతో ఏకీభవించకూడదు, కలగకూడదు. నన్ను మీతో ఏకీభవింపచేయాలి, నేను మీతో ఏకీభవించాలి, నేను మిమ్మల్ని ఒప్పుకోవాలి. నాకు సహాయపడతాను. ప్రభు సన్నిధిలో చిన్న మనవి చేసుకుందాం. ప్రభు సహాయపడతాను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించుకుందాం. ఆమేన్.